నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1049కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 14, 2021, టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది యాపిల్ ఈవెంట్ని, యాపిల్ స్ప్రింగ్ లోడెడ్ ఈవెంట్ అని చెప్పేసి ఇన్విటేషన్ కూడా పంపిస్తూ ఉన్నారు. సో ఇది ఏప్రిల్ 20వ తారీఖు జరుగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖు మనం యాపిల్ నుంచి ఐప్యాడ్స్ అండ్ ఎయిర్ ట్యాగ్స్ ఇట్లా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఏమేమి లాంచ్ చేస్తారో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయింది అఫీషియల్గా యాపిల్ సైడ్ నుంచి. ఇండియా విషయానికి వస్తే మాత్రం ఏప్రిల్ 20వ తారీఖు నైట్ 10:30కి ఈవెంట్ అయితే జరుగుతుంది. యాపిల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఈ లైవ్ స్ట్రీమ్ అయితే చూడొచ్చు. చూద్దాం మరి ఏమేమి తీసుకొస్తుంది ఈవెంట్లో యాపిల్. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ M42 దీనికి సంబంధించి రోజుకి ఒకటి అయితే వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఒకటి రిలీజ్ చేస్తారు, నాక్స్ సెక్యూరిటీ అని చెప్పేసి. నిన్న స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుందని చెప్పారు, ఇప్పుడు నాక్స్ సెక్యూరిటీ. సో నాక్స్ సెక్యూరిటీ అంటే ఏ సిరీస్లో మనం చూస్తూ ఉంటాం, ఆల్ జెట్ ఫీచర్స్, చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి నాక్స్ సెక్యూరిటీలో. మనకి సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, మనం అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అని దానిలో సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ సిరీస్లో ఉంటాయి, ఇప్పుడు M సిరీస్ కూడా వీటిని తీసుకొస్తున్నట్టున్నారు. M42లో మనం ఈ నాక్స్ సెక్యూరిటీ అయితే చూడొచ్చు. ప్రైస్ 20 నుంచి 25,000 మధ్యలో ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. 5G ప్రాసెసర్ వస్తుంది కాబట్టి చూద్దాం మరి ఎంత పైలో తీసుకొని వస్తారో దీన్ని. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాచ్ వీళ్ళు ఏప్రిల్ 22వ తారీఖు అయితే సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇది అనౌన్స్ చేశారు, ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు ఎగ్జాక్ట్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు ఏప్రిల్ 22వ తారీఖు సేల్కి తీసుకొని రాబోతున్నట్లుగా. ఏదైతే ఇంతకుముందు అనౌన్స్ చేసినట్లు బ్యాంక్ ఆఫర్ ఉందో, ఈ మంత్ ఎండింగ్ వరకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. SBI కార్డ్స్ మీద 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఇది 12,999 వస్తుంది డిస్కౌంట్తో కలుపుకొని. నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు. దీనిలో మనకి ఇంకొకటి ఉంది కోబాల్ట్ ఎడిషన్ అని చెప్పేసి, అదైతే సేల్కి తీసుకొని రావట్లేదు. జస్ట్ ఫస్ట్ సేల్కి అయితే మనకి స్టాండర్డ్ ఎడిషన్ ఒకటి తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ క్వాంటమ్ 2 అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అండ్ దాంతోపాటు దీని డబ్బాలు కూడా బయటకు వచ్చినాయి. అండ్ ఇది వచ్చి కొరియాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది గ్లోబల్గా ఏ సిరీస్లో రావచ్చు మోస్ట్లీ. ఏ సిరీస్ సంబంధించి కూడా వీళ్ళు ఒక లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తారీఖు శాంసంగ్ ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. దీనిలో ఏ సిరీస్ ఫోన్తో పాటు అండ్ శాంసంగ్ బుక్స్ ఉంటాయి కదా, అంటే బుక్స్ అంటే నార్మల్గా నోట్ బుక్స్ కావు, ల్యాప్టాప్లు, శాంసంగ్ ల్యాప్టాప్లు కూడా మనం ఈవెంట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ 28వ తారీఖు గ్లోబల్ ఈవెంట్ ఇది. నెక్స్ట్ మనకి యాపిల్ కార్కి సంబంధించి యాపిల్ కార్ ఫస్ట్ హుండాయ్తో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లు మనకి రూమర్స్ వచ్చినాయి. అండ్ తర్వాత నిస్సాన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకో పేరు బయటకు వస్తుంది, LG మ్యాగ్నా. సో LG మ్యాగ్నా పార్ట్నర్షిప్లో యాపిల్ కార్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. తర్వాత ఇంకొక పేరు కూడా బయటకు రావచ్చు. సో ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి రోజుకో రూమర్ అయితే వస్తుంది. అఫీషియల్గా యాపిల్ అండ్ అదర్ కంపెనీ ఎవరైతే పార్ట్నర్షిప్లో భాగంగా ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి అనౌన్స్ చేస్తే కానీ మనం నమ్మలేం వీటిని. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఇండియాలో పాడ్కాస్ట్ని లాంచ్ చేసింది. ఇది గ్లోబల్గా అవైలబిలిటీ ఉండే కానీ ఇండియాలో అవైలబిలిటీ లేదు. ఇప్పుడు తీసుకొని వచ్చారు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్లో. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఇప్పుడు 90 మిలియన్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అయితే యాక్సెస్ చేయడానికి అయితే ఉంది. ఒకవేళ మీరు పాడ్కాస్ట్ అంటే ఇవి ఆడియో స్టోరీస్ లాగా ఉంటాయి అనమాట, వాటి వినాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్లో అయితే వినొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో రంజాన్ న్యూ స్టిక్కర్స్ అయితే లాంచ్ చేస్తారు. ఈ స్టిక్కర్స్ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అవైలబిలిటీకి అయితే ఉంటాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి ఒక్కొక్కరు ఒక్క హ్యాబిట్ ఉంటుంది. కొంతమంది బైక్స్ కలెక్ట్ చేస్తుంటారు, కొంతమంది కార్లు కలెక్ట్ చేస్తుంటారు, కొంతమంది మొబైల్ ఫోన్ కలెక్ట్ చేస్తుంటారు, కొంతమంది పాత నోట్స్ కలెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలానే ఒక వ్యక్తి LG ఫోన్స్ అయితే కలెక్ట్ చేశాడు. సౌత్ కొరియాకి చెందిన రియో హ్యువాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి LG ఫోన్స్ ఉంటాయి కదా, మొత్తం దగ్గర 90 LG ఫోన్స్ అయితే కలెక్ట్ చేశాడు. మొత్తం 23 ఇయర్స్ నుంచి ఇతనికి హ్యాబిట్ ఉంటుంది అనమాట, LG ఫోన్స్ కలెక్ట్ చేసే హ్యాబిట్. సో ఇప్పటి వరకు ఇన్ని ఫోన్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు LG షట్ డౌన్ అయింది కదా, మొబైల్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది కదా, దీన్ని తెలుసుకొని ఇతను చాలా బాధపడుతున్నట్టయితే వెల్లడించాడు. నెక్స్ట్ మనకి LG ఫోన్ సంబంధించి మళ్ళీ LG ఫోన్స్లో ఏ ఫోన్కి Android 11, 12, 13 అప్డేట్స్ వస్తాయో మొత్తం లిస్ట్ అయితే బయటకు తీసుకొని వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీకు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఏ ఫోన్స్కి ఎప్పటి వరకు అప్డేట్స్ వస్తాయో. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi QLED టీవీ 75 ఇంచ్ మోడల్ని అయితే లాంచ్ చేయబోతుంది ఇండియాలో. 75 ఇంచ్. సో దీన్ని అడిగారు చేస్తారని చెప్పేసి, మాకు ఆఫీస్లో అంత సీన్ లేదు, 75 ఇంచ్ ఫోన్ టీవీ పెట్టే అంత సౌకర్యం మాకు లేదని చెప్పేసాం. సో ఇదైతే మన ఛానల్ అయితే రాదు. సో ఇది 75 ఇంచ్ QLED టీవీ అంటే నాకు తెలిసి ₹1,00,000 పైన దీని కాస్ట్ అయితే ఉండొచ్చు.
చూడాలి మరి ఎంత రోజులు తీసుకొని వస్తారు దీన్ని. ఇది ఈ మంత్లోనే ఏప్రిల్ 23వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి మళ్ళీ యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 14 ఈ ఫోన్ 2022 సంవత్సరంలో రావచ్చు. ఇయర్ మనకి ఐఫోన్ 13 సిరీస్ అయితే వస్తాయి. ఇప్పుడు ఐఫోన్ 14 గురించి మింగ్చూ క్యూ యాపిల్ అనలిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఐఫోన్ 14లో మనం ఫస్ట్ టైం 48 మెగాపిక్సెల్ కెమెరా చూస్తాం యాపిల్ ఫోన్స్లో అని చెప్పేసి చెప్తున్నాడు. దీంతోపాటు దీనిలో మినీ మోడల్ ఉంటుంది కదా, ఐఫోన్ 12 మినీ చూసాం మనం, అట్లా ఐఫోన్ 14 మినీ ఉండదని చెప్పేసి చెప్తున్నాడు. దీనిలో మాక్సిమం 3 ఉండొచ్చు, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, రెండు 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తాయి. అండ్ ప్రో మ్యాక్స్ వస్తారు 6.4 ఇంచ్ డిస్ప్లేతో రావచ్చు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ ఈరోజు అనౌన్స్ చేసింది. రియల్మీ ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు కూడా రియల్మీ అయితే అనౌన్స్మెంట్ చేసుకుంది. సో మోస్ట్లీ మనం రియల్మీ 8 5G ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో అయితే చూడవచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత పేర్లు తీసుకొస్తారో తెలియదు. ఈ ఫోన్ మోస్ట్లీ 15,000 రూపాయలు లోపే తీసుకొని రావచ్చు. దీని స్పెసిఫికేషన్స్ మరీ అంత అద్భుతంగా అయితే ఏం లేవు, 15,000 పైకి వెళ్ళిపోయే అంత. ఫుల్ హెచ్డి ఎల్సీడీ డిస్ప్లేతో రావచ్చు, 90 Hz డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 3 కెమెరాస్ ఉంటాయి, క్వాడ్ కెమెరా కూడా ఉండదు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, ఇట్లా కొన్ని దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ బయటకు వస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపు మనం రియల్మీ 8 5G అయితే చూడవచ్చు. దీని పోటీగా షామీ నుంచి కూడా మనం కౌంటర్ అయితే చూడవచ్చు. పోకో M3 Pro పోకో బ్రాండ్ నుంచి తీసుకొని రావచ్చు. ఇది ఏదైతే గ్లోబల్గా రెడ్మీ నోట్ 10 5Gకి లాంచ్ చేస్తారో అదే ఫోన్ పోకో M3 Proగా తీసుకొని వస్తారు. దీని స్పెసిఫికేషన్స్ రియల్మీ 8 5G స్పెసిఫికేషన్ ఇంచుమించు సేమ్ ఉంటాయి, ఎక్కడ తేడా అయితే ఉండదు. చూడాలి మరి రెండు ఫోన్స్ ఎంతెంత ప్రైజెస్లో తీసుకొని వస్తారో. పోకో M3 Pro రియల్మీ కంటే కొద్దిగా తక్కువ ప్రైస్లోనే తీసుకొని రావచ్చు. మోస్ట్లీ పోకో ఇంతవరకు చూస్తున్న అగ్రెసివ్ ప్రైజింగ్ ప్రకారం అయితే. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి పబ్జీ న్యూ స్టేట్, ఇది పబ్జీ సెకండ్ వర్షన్ అని కూడా అంటారు, లేకపోతే పబ్జీ 2 ఏదో రకరకాలుగా అంటుంటారు. ఇది చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు, గ్లోబల్గా దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఇండియాకి అయితే లేదు ఇది. అండ్ దీన్ని ఆల్ఫా టెస్టింగ్ స్టార్ట్ అయినట్టు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మనం ఈ పబ్జీ న్యూ స్టేట్ అయితే చూడవచ్చు. ఇది మొబైల్ గేమ్, మ్యాక్సిమం ఇండియాకి అయితే రాదు. ఈ పెన్లు వేసుకొని మనం తీసుకొస్తాం ఎట్లా. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V21 సిరీస్, వివో V21 సిరీస్ విరాట్ కోహ్లీ చేతిలో కనిపించింది, అది చూడొచ్చు. ఇది యాడ్లో కనిపిస్తున్న మనకు అర్థమవుతుంది. V21 సిరీస్ కూడా V20 సిరీస్ లాగా మనకి డిజైన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈసారి ఫ్రంట్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉండబోతుంది. 44 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో రాబోతుంది. అండ్ 5G సపోర్ట్తో కూడా వస్తున్నట్లయితే వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ ఇది డైమెన్సిటీ 800 కానీ లేకపోతే 750G కానీ స్నాప్డ్రాగన్ ఈ ప్రాసెసర్తో రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ లోపు మనం దీన్ని ఇండియాలో చూడవచ్చు. మలేషియాలో ఏప్రిల్ 27వ తారీఖు లాంచ్ చేస్తున్నారు V21 అండ్ V21 SE అని చెప్పేసి రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు మలేషియాలో. ఇండియాలో V21 5G అని చెప్పేసి ఒకటే ఫోన్ తీసుకురావచ్చు ప్రస్తుతానికి అయితే. చూద్దాం మరి ఎన్ని ఫోన్ తీసుకొస్తారేమో. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఇప్పుడు కొత్త రకం స్కామ్ అయితే బయటకు వచ్చింది వ్యాక్సినేషన్ సంబంధించి, కరోనా వ్యాక్సినేషన్. సో ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ చాలామంది డౌట్ ఉంటుంది ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి. దీనికి సంబంధించి ఏం చేస్తున్నారంటే ఒక నెంబర్ అయితే పంపిస్తున్నారు, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్గా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు సంబంధించి డేటా మొత్తం వాళ్ళు అడుగుతున్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నారు, అవన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇట్లాంటివి అయితే మేమేమి ఏర్పాటు చేయలేదని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. సో మీరు ఎటువంటి నెంబర్కి కాల్ చేయకండి. కాల్ చేసి వాళ్ళు ఏమైనా డేటా ఇన్ఫర్మేషన్ అడిగితే మాత్రం ఇన్ఫార్మ్ అయితే ఇవ్వకండి, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయకండి. ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన భారతీయ పౌరులకి అది చెప్తూ ఉంది. అండ్ ఒకవేళ మీరు కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆరోగ్య సేతు యాప్ నుంచి బుక్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ పవర్ టెక్నిక్స్ ఎపిసోడ్ మీకు నచ్చిన వెబ్సైట్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పోకో X3 Pro రివ్యూ అయితే పోస్ట్ చేసిన ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఎండ్ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చెక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. చిన్నది టెక్నిక్స్ స్టూడియోలో చేస్తుంటే చాలా వచ్చాయి బ్లోపర్లు, ఇంట్లో కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఓల్డ్ టాయిలెట్లు చూసాం కానీ స్మార్ట్ టాయిలెట్లు. జనాలు మరీ సుఖమర్పిస్తున్నారా? ఎవరైనా జనాల్ని సుఖమర్పించే ఒక్కటి గ్యాడ్జెట్ తయారు చేస్తే చాలు, కోటీశ్వరుడు అయిపోతాడు. కలెక్ట్ చేయాలంటే వీటిని కలెక్ట్ చేయాలి, అంటే క్యావిలర్ రెడ్ షీల్ని కలెక్ట్ చేస్తే అసలు అమ్ముకోవాలి.